సోమవారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో ఉదయం బిగ్ బాస్ ఎపిసోడ్లో అంటే అక్కడ ఉదయం 8:30కి నిద్రలేచి డ్యాన్స్ చేసిన తర్వాత డ్యాన్స్ చేస్తే ఏంటంటే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారని ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఆ రోజు జరిగే సోమవారం నామినేషన్ జరుగుతాయి. నామినేషన్స్లో ఎవరెవరు నామినేషన్స్ ఎవరెవరికి వేస్తారు, ఎందుకు వేస్తారు, రీజన్స్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఇక నామినేషన్స్ వేసే టైం వచ్చి నామినేషన్స్లో ఫామ్ అంటే క్రీమ్ లాంటిది మొహానికి కొట్టి నామినేట్ చేయాలి. నిఖిల్ మినహా మిగిలిన అందరికీ నామినేట్ చేయొచ్చు. నిఖిల్ ఎందుకంటే చీఫ్ కాబట్టి అతనికి నామినేట్ చేయడానికి లేదు. మొదట ఆదిత్య వచ్చి పృథ్వీ అండ్ సోనియాని నామినేట్ చేశారు. పృథ్వీకి ఏంటంటే నువ్వు ఓవర్ అగ్రెసివ్ అవుతున్నావు, బార్డర్ లైన్ దాటేస్తున్నావు. నిజంగా బార్డర్ లైన్ దాటేస్తున్నావు. అతని మాటలు కానీ, అతని చేష్టలు కానీ, అతని అగ్రెసివ్నెస్ కానీ బార్డర్ లైన్ దాటేస్తుంది. బార్డర్ లైన్ దాటేస్తుందంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే లేడీస్ని, ఆడవాళ్ళని కూడా కిందేసి తొక్కుతున్నాడే అనాలి. ఇంకా ఏంటంటే దాన్ని మామూలు వర్డ్లో చెప్పడానికి అతను చేసే పని అంత మంచిది కాదు. కాబట్టి నేను తొక్కుతున్నాడనే చెప్తాను. యష్మిని అయితే ఘోరంగా, యష్మిని ప్రేరణని ఇద్దరిని చెరొక పట్టుకొని కింద పడేసి ఒకరి మీద ఒకరు పడతా ఘోరంగా ఆడుతుంది. అతని అగ్రెసివ్నెస్కి అంతులేకుండా పోతుంది. ఇంకా సోనియా ఏంటంటే హౌస్లో ఫస్ట్ వచ్చినప్పుడు తనని ఏమైనా జరిగితే తను ఎత్తి చూపుతుంది, ఏదైనా పాయింట్ తీస్తుంది అని కొంచెం జడ్జిలాగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ అలా ఉండటం లేదు. పృథ్వీని ఇంకా అగ్రెసివ్గా ఉంటే ఇంకా ఎంకరేజ్ చేసి అగ్రెసివ్నెస్ని పెంచుతున్నావు అని చేసింది. తర్వాత నైనిక వచ్చి మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠ డిమోటివేటింగ్ అండ్ సెల్ఫిష్నెస్ అని చెప్పారు. సెల్ఫిష్నెస్ అంటే అతను డిమోటివేటింగే, కరెక్టే. ఏంటంటే ఏ విషయాన్నైనా కానీ ఏదో నాకే జరిగిపోతుంది అంటే అతను ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని నా అభిప్రాయం. కానీ ఆ స్ట్రాటజీ ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి. కానీ ఆ స్ట్రాటజీ మంచిది కాదు. ఇప్పుడు ఏంటంటే గేమ్లో అతను ఫిజికల్గా అంత స్ట్రాంగ్ లేకపోయినా గేమ్లో వెళ్తున్నాడు, అది మంచిదే, గొప్ప విషయమే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా జస్ట్ ఇట్లా తోసిన దాన్ని ఏంటంటే ఎక్కువ పెద్దదిగా క్రియేట్ చేసేయడం, లేకపోతే ఏమన్నా అన్నారంటే నన్నే అన్నారు అని, లేకపోతే ఒక విషయం జరిగిందంటే దాన్ని చీల్చి చాంతాడంత చేయడం అలాంటివి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందంటే దాన్ని అంతటితో కట్ చేసేస్తే అయిపోద్ది. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఇష్యూ పెద్దది చేస్తున్నారు. ఆ విషయం నాగార్జున గారు అడిగారు. ఇప్పుడు తప్పు చేస్తున్నప్పుడు ఎదురోళ్ళకి తెలుస్తుంది, తప్పు చేస్తున్నప్పుడు అతనికి తెలుస్తుంది. కానీ అంత తెలిసే చేస్తున్నారు. తెలియక చేసేవాళ్ళు కొంతమంది, తెలిసి చేస్తున్న వాళ్ళు కొంతమంది. అతను తెలిసే చేస్తున్నాడు. ఇక ఆదిత్యని నామినేట్ చేస్తుంది నైనిక. నాది సెకండ్ నామినేషన్. ఆదిత్య ఏంటంటే గేమ్లో ఎక్కువ ఫైట్ చేయటం లేదు. కొంతసేపు ఫైట్ చేసేసరికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, కామ్ అయిపోతున్నాడు, ఏ విషయంలోకి తీసుకోవడం లేదని చేసింది. అది నిజమే. అది ఏది పరంగా అయి ఉండొచ్చో, లేకపోతే ఇంకా
ఇంకా నేను ఫైట్ చేసి అంత ఉపయోగం లేదని కారణం అయి ఉండొచ్చు. కానీ ఫైట్ అయితే స్టార్టింగ్ చేస్తున్నాడు. అతను పృథ్వీ ఫిజికల్ దానికి తట్టుకోలేక పృథ్వీ స్టాప్, వదిలేసే అంటున్నాడు. పృథ్వీ చాలా అగ్రెసివ్గా, అటు మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. అబ్బా! ఇక నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేశారు. సోనియా సంచాలకులుగా ఫెయిల్ అయ్యారంటే నిజంగానే ఫెయిల్ అయ్యారు. సంచాలకులుగా ఫెయిల్ అయ్యడం అంటే ఇప్పుడు అబ్బాయి నిఖిల్ ఆడేటప్పుడు అబ్బాయికి చెప్తున్నా ఓకే, దాన్ని ఎంతవరకు నువ్వు అబ్బాయి అటు వెళ్ళావంటే నేను అవుట్ చేసేస్తాను, గేమ్లో తీసేస్తాను, ఎలిమినేట్ చేసేస్తాను అని చెప్పాలి. చెప్పినా వెళ్ళాలంటే ఎలిమినేట్ చేసేయాలి. సంచాలకులుగా ఉన్నవాళ్ళు అలా చేయాలి. అలా తను భయపడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉండాలని చెప్పింది. నబీల్ వచ్చి సారీ నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేసి సంచాలకులుగా ఫీల్ అయ్యారు అని చెప్పాను. ఓకే, తన సంచాలకులుగా ఉన్నప్పుడు తనని బుక్ చదవలేదు, నువ్వు ఏం చదవలేదు, రూల్స్ బుక్ చదువు బాగా. అతను 1కి 3 సార్లు చదివినా అతను ఫెయిల్ అయ్యాడు, ఈమె ఫెయిల్ అయింది. టోటల్గా ఇద్దరు ఫెయిల్ అయ్యారు. నబీలు ఇంతకుముందు లాగా ఈ వారం ఎండింగ్లో లేడు. తను ఏంటంటే తను ఎక్కిల్ చేస్తున్నాడు కొంత. ప్లస్ ఇంకొకటి వాళ్ళ టీంకే సపోర్టివ్గా సంచాలకులు అయ్యారంటే అది ఏ టీం అయినా కానీ న్యూట్రల్గా ఉండాలి, ఎవ్వరికి సపోర్ట్ చేయకూడదు. సెకండ్ నామినేషన్ పృథ్వీది సేమ్ అగ్రెసివ్, ఎవరు చెప్పినా ఘోరమైన అగ్రెసివ్ ఆడుతున్నారు. ఆ అగ్రెసివ్నెస్లో ఏమవుద్దో అర్థం కాకుండా ఉంది. తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠని నామినేట్ చేసి దోశ ఇష్యూలో విష్ణుప్రియతో గొడవ అయినప్పుడు మణికంఠ దాన్ని ప్రొలాంగ్ చేస్తాడు, ఎక్కువ చేసి దాన్ని ఆర్గ్యూ చేసి దాని వెంటే చాలాసేపు నడిచింది. అంత చేయని అవసరం లేదు. అది సింపుల్గా పోయేదాన్ని ముగ్గురు తప్పు ఉంది. సోనియా ప్రేరణ తప్పు ఉంది, మణికంఠ తప్పు ఉంది, విష్ణుప్రియ తప్పు ఉంది, ముగ్గురు తప్పు ఉంది. సెకండ్ నామినేషన్ నైనిక ఇంతకుముందు యాక్టివ్గా ఉన్నట్టు లేదు, ఇప్పుడు గేమ్లో డల్గా ఉంది. ఇంట్లో విషయాలు జరుగుతున్నా ఈ విషయాలను కూడా పట్టించుకోవడం డల్గా ఉంది. తర్వాత సోనియా వచ్చి నబీల్ని నామినేట్ చేసి, అది తెలిసిందే, ఎందుకంటే టిట్ ఫర్ టాట్. నువ్వు చేసావు, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అట్లా నువ్వు సంచాలకులుగా ఫెయిల్ అయ్యావు. మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ నబీల్, ఫెయిల్యూర్ సంచాలక్ నబీల్ అనే ఏదో అంటున్నది. కానీ సోనియా పద్ధతి ఏమి అంత ఇదిగా ఏం లేదు. ఈ మధ్య యూట్యూబ్లో అయితే తను చేసిన రాసక్రీడలు అన్నీ బయటకు వస్తున్నాయి. కొంచెం తను ఆ విధంగానే గెలవాలని చూస్తుంది. ఆ విధంగానే తన వైపు తిప్పుకొని ఒక మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఒక 2-3 తిప్పుకొని అటు ఇటంగా నలుపుకుంటూ రావాలని చూస్తుంది. తర్వాత సోనియా సెకండ్ నామినేషన్ ఆదిత్యకి చేసింది. ఆదిత్య చేసింది. అది ఏంటంటే చేయడం అనేది అతను గేమ్ వెళ్ళిపోతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు కదా. వెళ్ళిపోతున్నా అంటే ఇంకా గేమ్ అంతవరకే ఆడగలడు. అసలు రాకపోతే బాధ, కానీ వచ్చి అంతవరకు ఆడాడంటే పర్వాలేదు కదా. ఎందుకు నామినేట్ చేసిందో ఆమెకే తెలియనట్టు నామినేట్ చేస్తుంది. ఆమె
వ్యవహార శైలి చూస్తే బా భలే ఉంటుంది. ఇంకా తర్వాత మణికంఠ వచ్చి పృథ్వీ ఆడేటప్పుడు ఫిజికల్ ఫిజికల్ అవుతున్నాడనే అందరూ వేశారు. ఏ టైంలో ఎంత ఫిజికల్ అవుతున్నాడో నాకు తెలియకుండా ఎక్కడ దెబ్బ తగులుతుందో నాకు భయం వస్తుంది అని. తర్వాత సెకండ్ నామినేషన్ ఆదిత్య. ఆదిత్య గైడ్ చేస్తున్నాడంట ఎక్కువ మణికంఠని. గైడ్ చేస్తే మంచిదే కదా, గైడ్ చేస్తున్నట్టే బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఏ మణికంఠ అచ్చేయి ఇచ్చేయి అని బొమ్మరిల్లు ఫాదర్ లాగా చేస్తున్నాడంట. దానికి అతను మిస్గైడ్ అయిపోయి తను వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడంట. అది ఎవరో మిస్గైడ్ చేస్తే వేరే ఆలోచనలోకి వెళ్ళి అంత వయసున్నోడు కాదు, అంత తెలివితేటలు లేకుండా ఉన్నోడు కాదు. యుఎస్ రిటర్న్ అంటున్నారు, ఏమో ఎంతవరకు తెలియదు నాకు తెలియదు. కానీ లేదు, మొత్తానికి అయితే సెంటిమెంటు ఫిజికల్లీ, లాజికల్లీ, మెంటల్లీ మొత్తం సెంటిమెంట్ క్రియేట్ చేసి చేస్తున్నారు. గేమ్లోకి వెళ్ళడం అయితే వెళ్తున్నారు. దాని అంతవరకు అయితే నేను గ్రేట్ఫుల్గా చెప్తాను. గేమ్లోకి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత దాన్ని మలిచేస్తున్నారు దాన్ని. ఇంకా విష్ణుప్రియ వచ్చి ఆదిత్యని నామినేట్ చేసింది. మిమ్మల్ని చీఫ్గా సెలెక్ట్ చేయలేదని నన్ను నామినేట్ చేశారు. నన్ను అంటే చీఫ్గా సెలెక్ట్ చేయనంత మాత్రాన నామినేట్ చేసేసి మీరు ఇలా ఉంటే డల్గా దేని పట్టించుకోకుండా హౌస్లో ఉంటే అలాంటప్పుడు నేను అన్నట్టు దాని గురించి డిస్కషన్ జరిగి చేశారు. తర్వాత సెకండ్ నామినేషన్ ప్రేరణ. నిన్ను ఒకరు ఎఫ్ వర్డ్ యూజ్ చేసినా వారిని నామినేట్ చేయకుండా ఇంకొకరిని నామినేట్ చేయని, ఆ విషయంలో కాకుండా నామినేట్ చేయకుండా వేరే విషయం మీద నామినేట్ చేశారు. అంటే ఆ విషయం అంత సీరియస్నెస్, మీకు ఏ విషయంలో నామినేట్ చేయాలో ఏ విషయంలో చేయకూడదు అంటే తన ఇష్టం. అంటే తన ఇష్టం అంటే ఎఫర్ట్ యూజ్ చేయడం అనేది చేసినప్పుడు తను చేయాలి. తన నామినేషన్ మీద తన ఇష్టం అన్నట్టు తను చేసుకుంది. అఫ్కోర్స్ ఎవరి నామినేషన్ వాళ్ళ ఇష్టమే. తర్వాత పృథ్వీ వచ్చి నవ్వింది. ఈ సేమ్ కాన్సెప్ట్ ఈ సినిమా ఆయన పుచ్చుకున్నాను. ఎందుకంటే సోనియా, నబీల్, నిఖిల్, పృథ్వీ ఇది ముగ్గురు టీంలు చెప్పాను కదా, ఒక రాధా ఇద్దరు కృష్ణులు. మధ్యలో బుల్లబ్బాయి వెళ్ళిపోయాడు. మధ్యలో బుల్లబ్బాయి ఉన్నాడు కానీ బుల్లబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు నోటి దురుసు వల్ల. బుల్లబ్బాయి యాక్చువల్గా ఉండాల్సిన అతను. ఇద్దరు కృష్ణుల్లో కృష్ణుడు వెళ్ళిపోవాల్సింది. ఈసారి వెళ్తాడు, ఈ వారం వెళ్తాడు. తొందర ఏం లేదు, ఈ వారం ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే మనము ఎంత బాగుంటామో అంతవరకే హౌస్లో ఉండగలం, ఆడియన్స్ సింపతి పొందగలం, ఓటింగ్ పొందగలం. ఏదో చేయాలని చూస్తే మాత్రం ఏమీ కాదు. సెకండ్ పృథ్వీ వచ్చి నబీల్ నామినేట్ చేశారు. సరిగ్గా సెకండ్ మణికంఠ అని. ఫిజికల్లీ, మెంటల్లీ, లాజికల్లీ వీక్, అంటే వీక్గా ఉన్నాడు, కన్నింగ్గా ఆడుతున్నాడు అని మణికంఠని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి ఇంకా సీత వచ్చి ప్రేరణని లాస్ట్ వీక్ నేను ఆడేటప్పుడు నేను చేసింది రాంగ్ అన్నావు, అంతకుముందు నువ్వు ఆడేటప్పుడు కరెక్ట్ అన్నా, ఇప్పుడు నువ్వు ఆడేటప్పుడు కరెక్ట్ అన్నావు. అంటే నువ్వు చేస్తే ఒక విధం, వేరే వాళ్ళు చేస్తే ఒక విధంగా చూస్తున్నావు, అది ఎంతవరకు అని చెప్పింది. అది కరెక్టే, ఎవరి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అవుతుంది. సెకండ్ మణికంఠ అని, ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కాదు అన్నట్టు చెప్తారు. యష్మి వచ్చి మణికంఠ ఫిజికల్లీ చాలా వీకు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా సోనియాని చేశాను. వాళ్ళిద్దరు లేకుండా నువ్వు ముందుకు రావట్లేదు, ఏ విషయం అయినా కానీ వాళ్ళిద్దరు ఉన్నారంటే వచ్చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అసలు నీ సంచగా, అది నిజమే. ఎందుకంటే వితౌట్ నిఖిల్, పృథ్వీ, సోనియా లేదు అనే చెప్పాలి.
ఇక నిఖిల్ చీఫ్ అయినందువల్ల నిఖిల్ని నామినేట్ చేయరు. నిఖిల్ నామినేట్ అయిన వాళ్ళని ఒకరిని సేవ్ చేసి బయటికి తీయవచ్చు, తప్పించవచ్చు నామినేషన్ నుంచి. అలాగా నేను సోనియాని తప్పిస్తారేమనుకున్నాను, తెలివిగా నైనికాని తప్పించాను. నైనికాని కూడా కారణం చెప్పింది సిల్లీ కారణం. నైనికాని నామినేట్ చేసిన ప్రేరణ వీళ్ళంతా ఏంటంటే సిల్లీ కారణాలు చెప్పారంట, అందుకని తను నైనికాని బయటికి తీశాడు. ఎనీహౌ ఏదైనా కానీ ఈ నామినేషన్ల పర్వం మాత్రం అంత అట్రాక్టివ్గా చూడడానికి మజా లేదు. కారణాలు సరైన కారణం చెప్పటం లేదు, చూడడానికి మజా లేదు. ఎనీహౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే.